ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించిన ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ నేర అభియోగ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయిందని, న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేయడమే తరువాయి అని ఉన్నతాధికారులు తెలియజేశారు. ఛార్జ్షీట్కు ఇప్పటికే తుది రూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ అనుమతి కోసం ఆగారు. తాజాగా డీఓపీటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. ఫార్ములా ఈ కారు రేస్ వల్ల హెచ్ఎండీఏకు 75.88 కోట్ల నష్టం జరిగింది అన్న విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలను సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనన్న విషయాన్ని ఛార్జ్షీట్లో ఏసీబీ అధికారులు పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.